భావన శ్లోకాలు. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతః పునః పునః. ధ్యానమూలం గురుర్మూర్తిః పూజామూలం గురోత్పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురుకృపా. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం చ దదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. శరదిందు వికాసమందహాసాం స్ఫురరిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏనాక్షర సమామ్నాయమధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. ఏన ధౌతా గిరః పుంసాం విమలైః శబ్దవారిభిః తమశ్చ అజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణమామి మునిత్రయం. మనకు ఈ సంస్కృత వ్యాకరణ అధ్యయన భాగంలో రెండవ దాంట్లోకి ప్రవేశించాం. అసలు వ్యాకరణంలోకి ప్రవేశించడానికి ముందు మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి సంస్కృత భాషను గురించి. ప్రపంచంలో అనేకమైన భాషలు ఉన్నాయి, కొన్ని వేల భాషలు ఉన్నాయని పరిగణన. సంస్కృత భాషది ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి. సంస్కృత భాష ఏదో ఒక ప్రాంతంలో కొంతమంది జనాలు నిత్య వ్యవహారంలో మాట్లాడే భాష కాదు. అది విద్యా వ్యవస్థకు మాత్రమే సంబంధించినటువంటి భాష. కొంతమంది మనకు తెలుగుదేశంలో కొంతమంది నిత్య వ్యవహారంలో కూడా సంస్కృతమే మాట్లాడాలి అనేటువంటి దీక్ష పట్టుదల ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ లెక్కలు కూడా తీసి మొత్తం దేశంలో అటువంటి వాళ్ళు ఒక 2-3 వేల మంది ఉన్నారేమో అని ఒక లెక్క కూడా చెప్పారు. నాకు తెలిసి తెలుగుదేశంలో
ఒకప్పుడు బ్రహ్మశ్రీ కుప్ప లక్ష్మావధానులు గారిని కుప్పవారు ప్రస్తుతం శృంగేరి జగద్గురువులు సన్నిధానం వారి ఇంటి పేరు, పూర్వాశ్రమంలో ఇంటి పేరు కూడా కుప్పవారే. అది కుప్ప అనేది చాలా గొప్ప పండిత వంశం. ఆ పండిత వంశంలో కుప్ప లక్ష్మావధానులు గారిని సాంగ స్వాధ్యాయ భాస్కరుడు, అంటే వేదార్థం చెప్పడం మొదలైనటువంటి వాటిల్లో ఆరితేరిన వాడు. తరువాత వారు కంచి పరమాచార్యుల వారి దగ్గర ఆశ్రమ స్వీకారం చేశారు, తురీయాశ్రమ స్వీకారం చేశారు. జనార్దనానంద సరస్వతి స్వామి వారు అని వారి పట్టానామం. వారింట్లో అందరూ కూడా సంస్కృతమే మాట్లాడేవారు. అంటే ఇంట్లో ఆడవాళ్ళు, పిల్లలు అందరూ కూడా మనం మామూలుగా ఏదైనా ఒక వస్తువు కావాలి అంటే మజ్జిగ తీసుకురా అని మనం అంటే వాళ్ళు తక్రమానయ అంటారన్నమాట. ఆ విధంగా ఇంట్లో వ్యవహారం అంతా సంస్కృతంలోనే ఉండేది. అట్లా ఉన్నటువంటి కుటుంబాలు ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా మన అధ్యాపక పరిధిలో దోర్బల ప్రభాకర శర్మ గారు అటువంటి వారే. ఈ మాట ఎందుకు చెప్పుకుంటున్నామంటే, సంస్కృత భాష వ్యవహారంలోనేని భాష. ఎక్కడో ఒక చోట కొంచెం పాటి ఉన్న ఒక జాతి ప్రజలు మాది సంస్కృత భాష, మేము ఇంట్లో వ్యవహారంలో సంస్కృతమే మాట్లాడతాము అనేటువంటి విధంగా ఆంగ్లం లాగానో, హిందూస్థానీ భాషలాగానో, లేకపోతే తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం మొదలైన భాషలాగానో ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి భాష కాదు. అందుకని దీనిని నేర్చుకోవడంలో కొన్ని క్లిష్టతలు ఉన్నాయి. దీన్ని పట్టించుకోవడం అనేటువంటిది చాలా ఎక్కువ శ్రమతో కూడినటువంటి పని. ముఖ్యంగా సంస్కృత భాషలో రెండు విషయాలు ప్రపంచంలో ఏ భాషలోనూ సాధారణంగా కనబడని రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేమిటంటే శాబ్దిక లింగము అనేటువంటి అంశం ఒకటి. రెండవది మామూలుగా అన్ని భాషలలో ఏకవచనము, బహువచనము అని రెండు ఉన్నాయి. కానీ సంస్కృత భాషలో ద్వివచనము అని ఇంకొకటి కూడా ఉంది. ఏకవచనము, ద్వివచనము, బహువచనము అని. ఒకరిని చెప్పేది ఏకవచనం. ఇద్దరిని చెప్పాల్సి వస్తే మామూలుగా తక్కిన అన్ని భాషల్లో బహువచనమే వాడతారు. వాడు, వారు, రాముడు, రాములు. కానీ సంస్కృత భాషలో ఇద్దరు అని చెప్పడానికి రామౌ అంటారు. ఇద్దరికంటే ఎక్కువ అయితే రామాహ అంటారు. రామః, రామౌ, రామాహ. ఈ ద్వివచనం అనేది సంస్కృత భాషలో ఉంది. బహుశా నాకు తెలిసి ప్రపంచంలో ఇంకా ఏ భాషలోనూ లేదు. ఏకవచనం, బహువచనం మాత్రమే ఉన్నాయి. కాబట్టి అది ఒక అధికమైన క్లేశ కారణం. అంటే దాన్ని ప్రత్యేకించి పట్టుకోవాలి. దాని సంగతి చూద్దాము. ఇంకొకటి ఏమిటంటే శాబ్దిక లింగము అని అన్నాం. అంటే ఈ శబ్దము పురుషుణ్ణి బోధిస్తోంది గనక పుంలింగము, ఆడుదానిని బోధిస్తోంది గనక స్త్రీలింగము, ఆ స్త్రీ పురుషుడు కాని వాళ్లను బోధిస్తోంది గనక నపుంసకలింగము అనేటువంటి వ్యవహారం సాధారణంగా అన్ని చోట్ల ఉంది. కానీ సంస్కృతంలో అలా కాదు.
ఈ శబ్దము పుంలింగము, ఈ శబ్దము స్త్రీలింగము, ఈ శబ్దము నపుంసకలింగము అనే వ్యవహారమే. అందుకనే సంస్కృతంలో ఒక మాట ఉంది, శబ్దం అశిష్యం. శబ్దాన్ని మేము శాసించలేము, శాసింపదగినది కాదు. లింగం అశిష్యం, లింగం అనేటువంటిది శాసించడానికి వీలైనటువంటిది కాదు. ఎందుకనంటే లోకాశ్రయత్వాత్ లింగస్య, లింగము అనేటువంటిది లోకాన్ని ఆశ్రయించి ఉంది గనక, లోకము ఒక తీరు తెన్నులో ఉండదు గనక దానికి మేము ప్రత్యేకమైనటువంటి శాసనం చేసి, ఇదిగో స్త్రీని బోధిస్తోంది గనక ఇది స్త్రీలింగ శబ్దము, పురుషుణ్ణి బోధిస్తోంది గనక పుంలింగ శబ్దము అని ఇట్లా చెప్పడానికి వీలు లేదు అని అన్నారు. వాళ్ళు సంస్కృతంలో శాస్త్రకారులు అందరూ కూడా ఏం చెప్పినా గాని చాలా పకడ్బందీగా చెప్తారు. స్తన కేశవతీ స్త్రీ స్యాత్, లోమస పురుష పరః, ఉభయోరంతరం యచ్చ తదభావే నపుంసకం అని లోకం వృత్తి. స్తన కేశవతి, స్తనములు కేశములు తక్కిన పురుషుల కంటే అత్యధికమైన ప్రమాణంలో ఉన్నటువంటి వ్యక్తిని స్త్రీ అంటారు. లోమశః, ఒంటి నిండా ఈ గడ్డాలు మీసాలు, ఈ వక్షస్థలం మీద వెంట్రుకలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాడిని పురుషుడు అని అంటారు. స్తన కేశవతి స్త్రీ స్యాత్ లోమశః పురుష స్మృతః, ఉభయో అంతరం యచ్చ. ఈ రకంగా ఈ పురుషత్వము స్త్రీత్వము అనే దానికి చేసిన నియమాలు ఎక్కడైతే కనబడవో దానిని నపుంసకము అని అంటారు అని లోక వ్యవహారం కోసం చెప్పిన మాట ఒకటి ఉంది. కానీ భాష దగ్గరకు వచ్చేటప్పటికీ ఈ లక్షణాలు కుదరవు. ఇది చాలా విచిత్రమైనటువంటి వ్యవహారం. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రామః అన్నాం అనుకోండి, రాముడు అంటే దశరథుని కుమారుడు, అయోధ్య పతి, విష్ణువు అవతారంగా భూలోకానికి వచ్చినవాడు, అతడు పురుషుడు. పురుషుడేం కర్మ, పురుషోత్తముడు. కాబట్టి రామః అనేది పుంలింగ శబ్దం. దాంట్లో మనం ఎవరం సందేహించాల్సినటువంటి అవసరం ఏం లేదు, అవునా కాదా అని తేల్చుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. కానీ వృక్ష అనే శబ్దం ఉంది. వృక్ష అంటే చెట్టు. ఈ వృక్ష అనే శబ్దము రామః అనే శబ్దంతో పోల్చి చూస్తే అది పురుషుడు అనటానికి వీలు లేదు. మామూలుగా చెట్టు అని అంటే స్త్రీ పురుషుడు అనే భేదం చెప్పం. కానీ వృక్ష శబ్దాన్ని సంస్కృత భాషలో పుంలింగం అంటారు. ఎందుకు అంటున్నారు అనే దానికి కారణాన్ని ఎవ్వరూ చెప్పలేరు. లోక వ్యవహారంలో అది అట్లా ఉంది అంతే. అందుకని సంస్కృతంలో నామములకు సంబంధించిన లింగము అనేటువంటిది ప్రత్యేకంగా అధ్యయనము చేసి తెలుసుకోవాల్సిన విషయమే గాని లోకంలో ఉండేటువంటి వ్యక్తులను చూచి ఈ శబ్దం పుంలింగం అయి ఉంటుంది, స్త్రీలింగం అయి ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు. ఇది చాలా సంస్కృత భాషలో చాలా కష్టం కలిగించేటువంటి అధ్యయనాంశం. అందుకనే సంస్కృతంలో అమరుడు అనేటువంటి అమరసింహుడు అనే ఆయన నామలింగానుశాసనము అని ఒక గ్రంథం రాశాడు. దాన్నే అమరకోశం అంటాం మనం. నామముల యొక్క లింగమును అనుశాసించేటువంటి అంటే దారి చూపిస్తాడు అన్నమాట. ఈ శబ్దం పుంలింగము, ఈ శబ్దం నపుంసకలింగము, ఈ శబ్దం స్త్రీలింగము అని ఈ రకంగా చెప్తూ ఉంటాడు. అది నిఘంటువు అంటే పదకోశం, పదాలన్నీ కూడా ఒక చోట ఉండేవి. అయితే ఆంగ్ల నిఘంటువుల లాగా
ఇక్కడ అకారాది క్రమణికలో ఉండదు ఈ నిఘంటువు. మామూలుగా ఇంగ్లీష్ నిఘంటువులను అనుసరించిన తెలుగులో అకారాది క్రమంలో లింగాలు శబ్దాలన్నీ ఉంటాయి, కానీ ఇందులో అట్లా ఉండదు. దీని పద్ధతి వేరు. దానిని నామలింగానుశాసనము అని ఆ పుస్తకానికి పేరు. అమర కోసం అంటారు. మా చిన్నప్పుడు మేము చదువుకునే రోజులప్పుడు కూడా సంస్కృతం చదువుకోవాలి అంటే 2 పుస్తకాలు బాగా కంఠస్థం చేయాలి. ఒకటి శబ్దమంజరి అనే పుస్తకం ఒకటి, 2 అమరకోశం అనేది ఒకటి. అమరకోశం అనేటువంటిది ఏం చేస్తుందనంటే, ఇప్పుడు సూర్యుడు అనేటువంటి ఒక గ్రహాన్ని చెప్పాలనుకోండి, ఆ సూర్య పర్యాయవాచకాలన్నీ శ్లోకంలో ఒక చోట చెప్పేస్తుంది. సూర, సూర్య, అర్యమ, ఆదిత్య, భాస్కర, అహస్కర, దివాకర అని ఇట్లాగా సూర్య పర్యాయవాచకాలు ఒక 40 50 ఉంటే అవన్నీ కూడా ఒక లిస్టుగా శ్లోకాల్లో చెప్తుంది. శ్లోకంలో చెప్పడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏమిటంటే తొందరగా కంఠస్థం అయిపోతుంది, నోటికి వస్తుంది. అట్లాగే శివ పర్యాయవాచకాలు ఎన్నున్నాయి, లక్ష్మీ పర్యాయవాచకాలు ఎన్నున్నాయి, అవన్నీ కూడా ఒక చోట ఒక శ్లోకంలో చెప్తారన్నమాట. అందుకని సంస్కృత భాష గ్రిప్పులో పెట్టుకోవడానికి చాలా ఉపయోగం పడే గ్రంథాలు 2 ఉన్నాయి. శబ్ద మంజరి అని ఒకటి, అమరకోశం అనేది ఒకటి. అయితే ఇప్పుడు మనం ఆ పద్ధతిలో మన తరగతుల్ని చేయలేము. అయితే ఏమిటి దాని శబ్దమంజరి అంటే ఏమిటి? ఇప్పుడు రామశబ్దం ఉందనుకోండి, రామశబ్దం 7 విభక్తులలో 3 లింగాల్లో మొత్తం 21 రూపాలు ఏ రకంగా ఉంటాయో ఒక లిస్ట్ ఇచ్చేస్తుందన్నమాట. రామః, రామౌ, రామాః, అకారాంతః, పుంలింగః, రామశబ్దః అని దాని శిరస్సు. అక్కడి నుంచి రామః, రామౌ, రామాః, రామం, రామౌ, రామాన్, రామేణ, రామాభ్యాం, రామైః, రామాయ, రామాభ్యాం, రామేభ్యః, రామాత్, రామాభ్యాం, రామేభ్యః, రామస్య, రామయోః, రామాణాం, రామే, రామయోః, రామేషు అని ఈ రూపాలు చెప్తుంది. ఇది కంఠస్థం చేసేవాళ్ళు. అంటే ప్రారంభకులు ఏం చేస్తారంటే శబ్దమంజరి అనే దాన్ని కంఠస్థం చేసేవాళ్ళు. ఎందుకండి కంఠస్థం చేయటం ఎందుకండి? మనకు తెలుగులో డూములు ప్రథమ, నువర్ణము ద్వితీయ, చేత, తోడ, తృతీయ, ఒక్కొక్క శబ్దానికి ఆ విభక్తులు చేర్చుకుంటాం, సరిపోతుంది. అంటే రామశబ్దం ఉన్నట్టుగా హరిశబ్దం ఉండదు. ఉదాహరణకు రామస్య అని షష్ఠీ విభక్తి ఏకవచనంలో ఉంటే హరిశబ్దం దగ్గరికి వచ్చేటప్పటికి రామస్య లాగా హరస్య అని ఉండదు, హరేహే అని ఉంటుంది. ఇటువంటి తేడాలు ఆ శబ్దం యొక్క చివర ఉండేటువంటి అక్షరాన్ని బట్టి, ఆ శబ్దం యొక్క లింగాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. అందుకని జాతికి ఒక శబ్దం నేర్చుకుంటే అకారాంత పుంలింగమైన రామశబ్దాన్ని గనక మనం పట్టుకుంటే రామశబ్దం లాగా అకారాంత పుంలింగ శబ్దములు సంస్కృతంలో ఒక 1000 ఉంటే అవన్నీ ఈ స్వరూపంలో మన జ్ఞానానికి వస్తుంది అనమాట. రామశబ్దం లాగానే శివశబ్దం, శివశబ్దం లాగానే భీమశబ్దం, భీమశబ్దం లాగానే గోపాల శబ్దం, గోపాల శబ్దం లాగానే కృష్ణ శబ్దం. కాబట్టి ఒక శబ్దాన్ని నేర్చుకుంటే అకారాంతమైన పుంలింగ శబ్దాల స్వరూపాలన్నీ కూడా మనకు అభ్యాసంలోకి వస్తాయి. ఆ శబ్దాలకు ఆ విభక్తి చేరినప్పుడు ఆ స్వరూపం ఎట్లా వస్తుందో వ్యాకరణం చెప్తుందన్నమాట. అందుకని వ్యాకరణం చదువుకోవాలి.
ఇది ఒక ప్రయోజనం, వ్యాకరణానికి ఒక ప్రయోజనం. వ్యాకరణ ప్రయోజనాన్ని గురించి వ్యాఖ్యానకారులు సంస్కృతంలో ఒక మాట అంటారు, రక్షోహాగమ లఘ్వ సందేహా ప్రయోజనం అని. రక్ష ప్రయోజనాలు అని అంటే శబ్ద రక్షణ, శబ్దం జారిపోకుండా చెడిపోకుండా పట్టుకుంటుంది వ్యాకరణం శబ్దం. మనం తెలుగులో చూడండి, అనేకమైన శబ్దాలు ఎక్కడ ప్రారంభించి ఏ స్థితి దాకా వచ్చినాయి. ఇప్పుడు లచ్చు గారు అంటాడు, ఆయన అసలు పేరు లక్ష్మీ అయ్య, లక్ష్మయ్య. ఆ లక్ష్మి అనేది లచ్చు అనే స్వరూపానికి వచ్చింది, లకుమ అనే స్వరూపం కూడా వచ్చింది. అంటే వాడగా 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 సౌకర్యాన్ని సౌలభ్యాన్ని కోరినటువంటి వాడు శబ్దాన్ని యథేచ్ఛగా మారుస్తూ ఉంటాడు. మార్చగా శబ్దం నాశనం అయిపోతుంది. అట్లా కాకుండా పరిరక్షణ చేసేటువంటిది రక్ష. వ్యాకరణం శబ్ద రక్షణ చేస్తుందన్నమాట. అలాగే ఊహ. ఒక ఊళ్ళో వీధులు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క వీధికి ఒక పేరు పెడతారు. ఈ వీధికి ఈ పేరు పెడితే ఆ పక్క వీధికి ఇంకొక పేరు ఉంటుంది అని ఊహిస్తాం అన్నమాట. ఆ రకంగా శబ్దాలని ఊహించేటువంటి దానికి అవకాశం కల్పిస్తుంది వ్యాకరణం. ఇట్లాగా అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి కనుక వాటినన్నింటినీ కూడా వ్యాకరణం తీరుస్తుంది. వ్యాకరణం ఎందుకు చదువుకోవాలి అనేటువంటి ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. ఎందుకు చదువుకోవాలి అంటే శబ్దము యొక్క స్వరూపము మనకు చక్కగా తెలియటానికి, మనం ప్రయోగించవలసి వస్తే తెలియటానికి, కావ్యం చదువుకోవాల్సి వస్తే తెలియటానికి వ్యాకరణం యొక్క తోడ్పాటు అవసరం. వ్యాకరణం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం వ్యాకరణము సాధనమే గాని సిద్ధి కాదు. అంటే వ్యాకరణం ద్వారా భాషను, అంటే ఉపనిషత్తుల్ని గాని, భారతం, రామాయణం, భాగవతం మొదలైన వాటి యొక్క అర్థజ్ఞానం గాని, ఇతరమైనటువంటి విషయాలు గాని అవి మనకు ప్రధానం. కానీ అక్కడికి తీసుకువెళ్ళటానికి ఒక మార్గదర్శనం చేస్తుంది వ్యాకరణం అన్నమాట. కాబట్టి వ్యాకరణం అనేటువంటి దాన్ని చేసుకుని తక్కిన భాషల్లో ఇట్లాంటి స్థితి ఉందా అని అంటే తక్కిన భాషల్లో ఉంది, కానీ అక్కడ ఉండేటువంటి సౌలభ్యాలు వేరుగా ఉన్నాయి. సంస్కృత భాష చాలా గొప్ప భాష, దైవ భాష కనుక దీనికి అనేకమైన నియమాలు ఉన్నాయి. ఆ నియమాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా ప్రారంభ స్థితిలో వాటినన్నింటినీ తెలుసుకున్నట్టయితే మనము ఆకాశంలో పక్షి ఏ రకంగా విహరిస్తుందో, ఏ అడ్డు ఆపు లేకుండా ఆ రకంగా మనం భాష విషయంలో వ్యవహరించవచ్చు అన్నమాట. కాబట్టి వ్యాకరణం ఏం చేస్తుంది అని అంటే శబ్దస్వరూపాన్ని తయారు చేసి చూపిస్తుంది. శబ్దస్వరూపాన్ని తయారు చేసి చూపించడం ఏమిటి? శబ్దం తయారయ్యే ఉంది కదా. ఇప్పుడు ఇందాక రామ అనే శబ్దం అన్నాం. రామ అనేదాన్ని ఎవరన్నా తయారు చేశారా? రామ అనేది తయారై ఉంది, లోకంలో వ్యవహారంలోనే ఉంది. అలాగే భీమా అనే మాట ఉంది. దీన్ని తయారు చేయడం ఏమిటి అని అంటే మనం వాడుకుంటున్నాం గనక తయారు చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాం. కానీ నిజానికి రామ అనేటువంటిది రెండు శబ్దస్వరూపముల యొక్క కలయిక వల్ల ఏర్పడుతుంది. ఒకదానిని ధాతు అంటారు, ఇంకొక దానిని ప్రత్యయము అంటారు. ఇవన్నీ పారిభాషిక పదాలు. వాటిని గురించి మనం అలవాట్లో పడిన తర్వాత బాగా తెలుస్తుంది. ముందర ప్రాథమిక జ్ఞానం కావాలి కనుక వాటిని గురించి చెప్తున్నాను. రామ అన్న చోట రమ్ అనేది ధాతువు, ఆ అనేది ప్రత్యయము. కొన్ని కార్య విశేషాల వల్ల రమ్ రామ్గా మారి ఆ అనేది చేరి రామ అయింది. అంటే రామ అనే దాంట్లో
మనం అనుకున్నట్టుగా ఏకస్వరూపం కాకుండా 2, 3 భాగాలు ఉన్నాయి అనే సంగతి తెలుస్తోంది. ఏమిటి ఆ భాగాలు అంటే ఒకటి ధాతు రూపము, ఇంకొకటి ప్రత్యయ రూపం. రామ. అలాగే గచ్చతి అన్నాం అనుకోండి. గచ్చతి అంటే వెడుతున్నాడు. వెళ్ళటం అనేది ఒక పని, దాన్నే క్రియ అంటారు టెక్నికల్ గా. గచ్చతి. ఈ గచ్చతి అనేటువంటిది కూడా అట తయారైపోయి లేదు. దానికి వెర్బ్ రూట్ అని ఒకటి ఉంటుంది మొట్టమొదట. గమ్ గమ్ అని. ఆ గమ్ అనే దానికి కొన్ని మార్పులు, కొన్ని ప్రత్యయాలు చేరిస్తే గచ్చతి అనే రూపం ఏర్పడింది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం 2 శబ్ద స్వరూపాన్ని చూసాం. రామ గచ్చతి, రామ గచ్చతి, రామో గచ్చతి అని. ఈ 2 దగ్గరగా వచ్చినప్పుడు రామ అనేది రామోగా మారింది. రామో గచ్చతి. దాన్ని సంధి అంటారు. ఆ సంధి కూడా ఒక శబ్దానికి, ఒక అక్షరానికి పక్కన ఉండేటువంటి అక్షరం బట్టి ఈ మార్పులు వస్తూ ఉంటాయి. అవన్నీ మనం తర్వాత చూస్తాం. కాబట్టి ఇప్పుడు మనం ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం దేనిని నేర్చుకుంటున్నాము? శబ్దముల యొక్క ప్రక్రియను నేర్చుకుంటున్నాము. శబ్దం ఎట్లా తయారైంది? ఫ్యాక్టరీలో విడివిడి పదార్థాలన్నీ తయారవుతాయి. ఆ పదార్థాలన్నింటినీ అసెంబుల్ చేస్తారు. అసెంబుల్ చేసిన తర్వాత ఒక సైకిల్ ఉందనుకోండి. ఆ సైకిల్ కి పెడలు, హ్యాండిల్ బారు, చక్రాలు, రిమ్ము, అవి ఇవి, ఈ చైను, ఇవన్నీ అనేకమైనటువంటి ఒక 30-40 పదార్థాలన్నీ విడివిడిగా తయారు చేస్తారు. ఆ తయారు చేసిన తర్వాత దాన్నన్నింటినీ ఒక ప్రణాళిక ప్రకారంగా కూరుస్తారు. కూర్చి నట్టులు మొదలైనవి బిగించేసి బయట పెడతారు. దాన్ని మనం వాడుకుంటున్నాం. ఇప్పుడు వ్యాకరణంలో కూడా అనేకమైనటువంటి స్వరూపాలు విడివిడిగా ఉన్న వాటిని మనం కొన్ని ప్రక్రియల ద్వారా ఒకదానికొకటి తగిలించి, ఆ తగిలించేటప్పుడు జరిగేటువంటి మార్పుల్ని వాటిని గమనించి శబ్దాన్ని బయటపడేస్తాం అన్నమాట. అంటే వ్యాకరణం అనేది ఒక పెద్ద ఫ్యాక్టరీ లాంటిది. అందులో అనేకమైనటువంటి ముడి పదార్థాలు విడివిడిగా తయారై ఉంటాయి. వాటిని ఒకదానికొకటి కొన్ని నియమాలకు లోబడి అతికించితే శబ్దం తయారై బయటకు వస్తుంది అన్నమాట. వ్యాకరణం అనేటువంటిది ఒక ఫ్యాక్టరీ అనుకుందాం, మామూలుగా తెలియటం కోసం. దీనివల్ల ఇంకొక ప్రయోజనం ఏమొస్తుందనంటే, అర్థజ్ఞానం అనేటువంటిది విస్పష్టంగా తెలుస్తుంది. అర్థజ్ఞానం. రామ అంటే ఏమిటి? మనం రాముడు అంటే వాడికి పేరు అని అనుకుంటాం. కాదు. రాముడు అంటే రమింపజేయువాడు. రమంతే యోగినః అత్ర ఇతి రామః అని రామశబ్దానికి అర్థం చెప్పారు. ఈ అంటే ఎవరిని చూచి యోగులందరూ కూడా మనస్సులో ఆనందాన్ని పొందుతారో అట్టివాడు రాముడు. అలాగే శ్యాముడు, అలాగే భీముడు, అలాగే శివుడు. ఈ శబ్దాలన్నీ ఆ అక్షరాలతో అలాగే ఎందుకు ఉండాలి అని అంటే, ఏ విధమైనటువంటి సందేహానికి ఆస్పదం లేకుండా చెప్పగలిగినటువంటి భాష ఒక్క సంస్కృత భాషే. దాన్నే వ్యుత్పత్త్యర్థము అని అంటాం. అంటే ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ఆ స్వరూపం తయారైంది, ఆ తయారై ఎట్లా దాన్ని మనం వాడుకుంటున్నాము అనేటువంటిది వస్తుంది. మొదటి రోజు చెప్పుకున్నాం మనం, భాష యొక్క మొట్టమొదటి స్వరూపము అక్షరం. కొన్ని అక్షరాలు కొన్ని ప్రత్యేకమైన నియమాలకు లోబడి కలిస్తే దాన్ని పదం అంటారు. అక్షరాల సముదాయం పదం అని అనకూడదు గుడ్డిగా. కొన్ని నియమాలకు లోబడి వాడుకోవటానికి వీలుగా తయారైతే దాన్ని పదము అంటారు. పదాలు కొన్ని కలిస్తే
దాన్ని వాక్యము అంటారు. పదాలు కలవటం అనే దానికి కూడా ఒకదానికి కొన్ని సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు రాముడు సీతను పెండ్లాడెను అన్నాం అనుకోండి, రాముడు అనేవాడు కర్త, సీత అనేది కర్మ, పెండ్లాడెను అనేది క్రియ. కర్త కర్మ క్రియ అనేటువంటి వ్యవహారాలు. వ్యాకరణం ఏం చేస్తుందనంటే అటువంటి సందర్భంలో రాముడు అనే కర్తృవాచక పదానికి ప్రథమా విభక్తి వస్తుంది, సీత అనే కర్మవాచక పదకానికి ద్వితీయ విభక్తి వస్తుంది, పెండ్లాడెను అనేది భూతకాల క్రియ. భూతకాల క్రియ అయితే స్వరూపం ఒక రకంగా ఉంటుంది, వర్తమాన కాల క్రియ అయితే ఇంకొక రకంగా ఉంటుంది అని ఇవన్నీ చెప్తుంది వ్యాకరణం. కాబట్టి ఊహ, శబ్ద, రక్ష, ఊహ, ఆగమ, లఘు, అసందేహములు అనేవి ప్రయోజనాలు. ఆగమం అంటే వేదాధ్యయనం కోసం వ్యాకరణ శాస్త్రాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. చెప్పుకున్నాం కదా శిక్ష వ్యాకరణం అని. కాబట్టి ఇప్పుడు సంస్కృత భాషను నేర్చుకునేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మొట్టమొదటిగా ప్రాథమికంగా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన వాటి సారాంశం ఒక్కసారి సమీక్ష చేస్తాను ఇంతవరకు. ఎందుకనంటే చాలా కొత్త విషయం గనక అక్కడ ఉండేటువంటి దాంట్లో మనం తప్పటడుగులు వెయ్యకూడదు కనుక ఒకసారికి 2 సార్లు వాటిని గురించి మనస్సులో దృఢం చేసుకోవాలి గనక చెప్తున్నాను. ఒకటి ఏమిటంటే, మొట్టమొదటి సంస్కృత భాషలో తక్కిన ఏ భాషలోనూ మనకు కనబడినటువంటి ద్వివచనం అనేది ఒకటి ఉంది. ద్వివచనము అంటే రెండిటిని చెప్పునది, వచనము అంటే చెప్పేది, ఏకవచనము అంటే ఒకదానిని చెప్పేది. అంటే ఒకదానిని చెప్పినప్పుడు ఉండే శబ్ద స్వరూపము రెండింటిని మారుతోంది. కాబట్టి ఆ మార్పుని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు ఇంగ్లీష్ లో రామ, అదే రామ అనే పేరు కలిగిన వాళ్ళు నలుగురుంటే రామాస్, రామా ఈజ్ కమింగ్, రామాస్ ఆర్ కమింగ్ అంటున్నాం. ఈ ఈజ్ ఆర్ అనేటువంటి ఈ వచనాన్ని బట్టి మార్పులు వస్తున్నాయి అన్నమాట. ఆ విధంగా ద్వివచనం అనేది సంస్కృతంలో ఒకటి ఎక్కువగా ఉన్నది. రెండోది శబ్దం యొక్క లింగము అనేటువంటిది అది ప్రత్యేకించి అధ్యయనాంశమే గాని లోకంలో వస్తువును చూసి మనం చెప్పడానికి వీల్లేదు. ఒక చాలా చమత్కారమైనటువంటి ఒక విషయం ముందర చెప్తాను మీకు. భార్య అనే శబ్దం ఉంది. భార్య అంటే తప్పనిసరిగా ఆడుదియే కావాలి, అందులో ఏమి సందేహం లేదు కదా. కాబట్టి భార్య శబ్దం స్త్రీలింగం. కానీ భార్య అనే అర్థాన్నే ఇచ్చే దార శబ్దం ఉంది సంస్కృతంలో. దారపుత్రాదులు అంటాం. ఆ దార శబ్దము, దార స్త్రీయే కావాలి కానీ దార శబ్దము పుంలింగము అంటారు. అలాగే కళత్రము అనే శబ్దం ఉంది. కళత్రం అంటే కూడా భార్య అనే అర్థమే, అది నపుంసకలింగం. అంటే స్త్రీయే అయినటువంటి ఒకానొక వ్యక్తి భార్య అనే శబ్దంతో స్త్రీలింగంగా, దార అనే శబ్దంతో పుంలింగంగా, కళత్ర అనే శబ్దంతో కనుక ఇటువంటి విషయాలన్నీ కూడా మనకు వ్యాకరణం ద్వారానే తెలుస్తాయి. ఇది మొట్టమొదట మనం ప్రాథమికంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇంకపోతే సంస్కృతంలో భాషలో, ఏ భాషలోనైనా సరే వ్యక్తులలో జాతులు ఉన్నట్టుగా పదాల్లో కూడా జాతులు ఉన్నాయి. వ్యక్తులలో స్త్రీ జాతి, పురుష జాతి అన్నట్టుగా శబ్దాల్లో ప్రధానమైనటువంటి జాతులు 2 ఉన్నాయి. వాటిని ఏమంటారంటే నామములు, క్రియలు. క్రియ అంటే ఓ పని, వండెను, చదివేను
అన్నాం అనుకోండి, చదువుట అనే ఒక పని. ఎవడు చదివాను అంటే రాముడు అని అంటాం. ఈ చదువుట అనే పని ఎవరిలో ఉందో వాణ్ణి చెప్పేటువంటి పదాన్ని నామము అంటారు. చదువుట అనే పనిని చెప్పేదాన్ని క్రియ అంటారు. కాబట్టి సాధారణంగా శబ్దాలు ఏ భాషలోనైనా నామములు అని, క్రియలు అని రెండు రకాలుగా ఉంటాయి. ఇవి రెండు స్రవంతులు, నామజాతి, క్రియాజాతి. ఈ నామజాతిలో ఇవి రెండు కాకుండా ఇంకొక రెండు కూడా సంస్కృతంలో ఉన్నాయి. వాటిని అవ్యయములు అంటారు, ఉపసర్గములు అని కూడా అంటారు. అంటే 4 రకాలైన జాతి పదాలు ఉంటాయి. కానీ అందులో ఎక్కువ ప్రక్రియ ఉండేది నామ క్రియా జాతులకే. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా రామః అనేది నామజాతి, గచ్చతి అనేది క్రియాజాతి. గచ్చతి గోస్, వెడుతున్నాడు, రామః అని. కాబట్టి నామజాతికి సంబంధించిన ప్రక్రియ కొంత ఉంటుంది, క్రియాజాతికి సంబంధించిన ప్రక్రియ కొంత ఉంటుంది. ఇక్కడ జాతి అని అన్న తర్వాత మనకు మనుష్యుల్లో అని అన్నట్టుగా స్త్రీ జాతి, పురుష జాతి అనేటువంటి స్త్రీ జాతి, పురుష జాతి అన్న తర్వాత మళ్ళీ వీళ్ళల్లో బాలత్వము, యువకత్వము, తరుణత్వము, వృద్ధత్వము మొదలైనటువంటి లక్షణాలు వస్తున్నాయి. ఈ వయస్సుని బట్టి మళ్ళీ తేడాలు ఉంటున్నాయి. అది స్త్రీత్వంలోనూ ఉంటుంది, పురుషత్వంలోనూ ఉంటుంది. కాబట్టి నామజాతి అనేకమైన స్వరూపాలు పొందుతూ ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ నామజాతిలో ఒక నామము మరి ఒక పదంతో సంబంధం కలగాలి అని అంటే ఆ రెండిటికి ఒక లింక్ ఉండాలి. ఇందాక రాముడు సీతను పెండ్లాడెను అన్న చోట రాముడు అని ప్రథమా విభక్తిని, సీతను అన్న చోట ద్వితీయ విభక్తిని వాడాం. ఈ వాడినప్పుడు ఎందుకు ద్వితీయ విభక్తి వాడాలి, ఎందుకు ప్రథమా విభక్తి వాడాలి, ఇంకా తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి మొదలైనవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ వాక్యాన్ని లింక్ చేయటానికి, ఒక వాక్యంగా తయారు చేయటానికి ఇవన్నీ అవసరం అన్నమాట. వాటి స్వరూపాలు తెలుసుకోవాలి. వాటినే విభక్తులు అంటారు. అంటే నామజాతికి సంబంధించి విభక్తి భేదాలు ఉన్నాయి. విభక్తులు 7. క్రియాజాతికి సంబంధించి కాలము, అర్థము, పురుషము అని మూడు రకాలైనటువంటి భేదాలు ఉన్నాయి. అంటే వర్తమాన కాలమా, భూతకాలమా, భవిష్యత్ కాలమా ఆ పని జరుగుతున్నది, అందులో ఒకడు చేసిందా, ఇద్దరు చేసిందా, ముగ్గురు చేసిందా ఇత్యాదిగా దాన్ని బట్టి స్వరూపం మారుతుంది. గచ్చతి అన్నాం అనుకోండి, వెడుతున్నాడు. ఇద్దరు వెడుతున్నారు అంటే గచ్చతి అని ఉండదు, గచ్చతః అవుతుంది. గచ్చంతి చాలా మంది వెడుతున్నారు అని అంటే గచ్చంతి అవుతుంది. అంటే వచనాన్ని బట్టి శబ్ద స్వరూపంలో మార్పు వస్తోంది. కాలాన్ని బట్టి, వచనాన్ని బట్టి మార్పు వస్తుంది. అలాగే అర్థము అని ఉంది, మూడ్స్ అంటారు ఇంగ్లీష్ లో. ఇట్లాగా భేదాలు ఉన్నాయన్నమాట. నామజాతి, క్రియాజాతి అని. వీటన్నిటినీ వివరించి చెప్తుంది. ఒక్కొక్క అర్థము కావాలి అంటే ఒక్కొక్క ప్రత్యయం చేరుతూ ఉండాలి. ఒక్కొక్క ప్రత్యయము అంటే, ప్రత్యయము అనే దానికి నిర్వచనం ఏం చెప్పాలి అంటే, అది ఒక అర్థాన్ని ఇస్తుంది కానీ దానికి స్వతంత్రంగా ప్రయోగం ఉండదు. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఒక మాట చెప్తాను, గోయింగ్ అన్నాం అనుకోండి. గోయింగ్ అనే దానికి మొత్తానికి అర్థం ఉంటుంది కానీ ఇంగ్ అనే దానికి ప్రత్యేకించి అర్థం ఉండదు. ఆ ఇంగ్ అనేటువంటిది ప్రత్యయం అన్నమాట.
ఆ ప్రత్యయము స్వతంత్ర ప్రయోగార్హత లేకుండా ఒకదానికి కలిసినప్పుడు అర్థం చెప్పేటువంటి దానిని ప్రత్యయం అంటారు అన్నమాట. దాన్ని విడిగా స్వతంత్రంగా వాడటానికి వీలు లేదు. ఇప్పుడు రాముడు అన్నాం, పర్వాలేదు. డూ అని విడిగా అనటానికి వీల్లేదు. రాముడు వచ్చాడు అంటాం కానీ డూ వచ్చాడు అనడానికి వీల్లేదు అనమాట. ఆ డూ అనేది స్వతంత్రంగా వాడటానికి వీల్లేనిది కనుక దానిని ప్రత్యయము అని అంటారు. కానీ అది చేరి దానికి ఒక ప్రయోగ అర్హత కలిగిస్తుంది అన్నమాట. ఈ రకంగా నామజాతి, క్రియాజాతి, తర్వాత అవ్యయ జాతి అని ఒకటి ఉంది. అవ్యయము అనే దానికి అవ్యయం అనేది వేదాంతంలో కూడా ఉంది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తమాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే అబ్రవీత్ అన్న చోట అవ్యయం అనే శబ్దం ఉంది. అవ్యయం అంటే ఏమిటి? వ్యయము కానివి. వ్యయము అంటే మార్పు. ఇప్పుడు రామశబ్దం ఉందనుకోండి, ద్వితీయ విభక్తిలో కావాలంటే రాముని అవుతోంది, ప్రథమా విభక్తి కావాలంటే రాముడు అవుతోంది, తృతీయ విభక్తి కావాలంటే రాముని చేత అవుతోంది, బహువచనం కావాలంటే రాములు అవుతోంది. అంటే వ్యయం అవుతోంది, మార్పులు వస్తున్నాయి. కానీ సదా అనే మాట ఉందనుకోండి, అది ఏ విభక్తిలోనైనా, ఏ వచనంలోనైనా, ఏ లింగంలోనైనా అదే రకంగా ఉంటుంది, ఏ మార్పు లేకుండా ఉంటుంది. అందుకనే దానికి ఒక నిర్వచనం చెప్పారు. సదృశం త్రిషు లింగేషు సర్వాసు చ విభక్తిషు వచనేషు చ సర్వేషు యత్ న వ్యేతి తదవ్యయం అని. 3 లింగాల్లో, 7 విభక్తుల్లో, 3 వచనాల్లో ఏ విధమైన మార్పు లేకుండా ఉండేటువంటి శబ్దాన్ని అవ్యయము అంటారు. వ్యయము కానివి, మార్పు పొందనివి. వ్యయం అంటే పెరిగిపోవటమో పెరిగిపోవటమో ఏదో రకమైన వికారం అన్నమాట. అటువంటిది కానివి అవ్యయము. మనకు వేదాంతంలో అవ్యయము పరమాత్మయే. తక్కినవన్నీ కూడా పుట్టుక, ఉండుట, మరణించుట అనేటువంటి దశలు ఉన్నాయి కాబట్టి ఈ అవ్యయ శబ్దం చేత చెప్పడానికి వీల్లేదు. ఆ రకంగా సంస్కృతంలో అవ్యయములు అని ఉన్నాయి, తక్కిన భాషల్లో కూడా ఉన్నాయి, సంస్కృతాన్ని అనుసరించినటువంటి భాషల్లో. ఇంకపోతే 4వ జాతి ఒకటి ఉంది. ఆ 4వ జాతి ఏమిటంటే వాటిని ఉపసర్గలు అని అంటారు. ఉపసర్గ అనేటువంటిది, ఉపసర్గ అనే మాటలోనే ఉప అంటే దగ్గరగా, సర్గ అంటే సృష్టి, ఒకదానికి కొత్త సృష్టి లాంటిది అన్నమాట. ఇప్పుడు ఒక శబ్దం ఉందనుకోండి, దానికి ఒక అక్షరం చేరేటప్పటికీ దానికి సహజంగా ఉండేటువంటి అర్థం మారిపోతూ ఉంటుంది. హారము అంటే దండ, దానికి ప్ర అనే పదం చేర్చామనుకోండి, ప్రహారం, దెబ్బ అనే అర్థం వచ్చింది. సంహారము, చంపడం అనే అర్థం వచ్చింది. పరిహారము, నష్టానికి బదులుగా ఇచ్చేది అనే అర్థం వచ్చింది. ఆహారము, లోపలికి తీసుకునే పదార్థము అనే అర్థం వచ్చింది. ఈ ప్ర, పర, ఆ పరి, ఉప, హ, ఆ మొదలైనటువంటి వాటిని ఉపసర్గలు అంటారు. ఇవి వీటికి కూడా స్వతంత్రంగా అర్థమే ఉండదు, కానీ అది ఒక పదానికి చేరినప్పుడు కొత్త అర్థాన్ని ఇస్తుంది. ప్రహార, ఆహార, సంహార, విహార, పరిహారవత్. హారము అనేటువంటిది ఒక యూనిట్. దానికి ఈ ప్ర, వి మొదలైనవి చేరినందువల్ల అర్థంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఆ దాన్నే ఉపసర్గ అన్నారు. కొత్త సృష్టి అని దానికి అర్థం అన్నమాట. అవి కొన్ని ఉన్నాయి. కాబట్టి నామములు, ఆఖ్యాతములు అంటారు. క్రియాపదాలకే ఆఖ్యాతము అని పేరు. తర్వాత నిపాతము, అవ్యయములనే నిపాతములు అంటారు. తర్వాత ఉపసర్గములు అని. భాషలో 4 జాతుల పదాలు ఉన్నాయి సంస్కృత భాషలో. ఈ 4 జాతుల పదాలను విశ్లేషించి, అంటే
ఏ ఏ మూల స్వరూపానికి ఏ ప్రత్యయం చేరినప్పుడు ఏ మార్పులు వచ్చి ఒక శబ్దం తయారైంది. అంటే ఇందాక చెప్పిన సైకిల్ అనేదాన్ని చక్రానికి చక్రము, హ్యాండిల్ బార్ కి హ్యాండిల్ బారు, పెడల్కి పెడలు తీసి పక్కన పెట్టినట్టుగా మొట్టమొదటి చూపించి దాన్ని అంతా అసెంబ్లీ చేస్తుంది వ్యాకరణం అన్నమాట. కాబట్టి వ్యాకరణం అనేటువంటిది నేను చమత్కారంగా ఒక ఫ్యాక్టరీ అన్నాను, ఒక యంత్రశాల. వస్తువులను ఉత్పత్తి చేసే యంత్రం ఎట్లాగైతే ఉంటుందో అదే రకంగా శబ్దములను తయారు చేసే యంత్రం. నిజానికి వ్యాకరణం శబ్దాన్ని తయారు చేయటంలే, శబ్దాలన్నీ తయారయ్యే ఉన్నాయి. సిద్ధిర్ లోకాత్ దృశ్య అంటాడు ఒక మహానుభావుడు. శబ్దసిద్ధి లోకం వల్లనే మనకు తెలుస్తుంది. కానీ వ్యాకరణం ఏం చేస్తుందంటే ఆ తయారై ఉన్న శబ్దంలో దానిని వ్యవహరించవలసిన తీరు, దాని అర్థము ఎలా వచ్చింది, దానిని ఎన్ని విధాలుగా మార్చుకోవచ్చు మొదలైనటువంటివి మనం వ్యాకరణం ద్వారా నేర్చుకుంటాం అన్నమాట. తర్వాత ఇంకొక విషయం ఉంది మొట్టమొదటిగా తెలుసుకోవాలి. సంస్కృత భాషలో పద సృష్టి, నూతన పద సృష్టి అని రెండు మాటలు మనం ఇక్కడ మొట్టమొదటిగా అనుకోవచ్చు. పద సృష్టి అంటే ఇందాక రాముడు అంటే రమ్ము అనే ధాతుకు గై అనే ప్రత్యయము అని అన్నాము, అట్లా తయారయ్యేటువంటిది. చాలా శబ్దాలు అలాగే తయారైనాయి. లోకంలో చూడండి, భగవంతుడు సృష్టించినవి మానవుడు తయారు చేసుకునేవి రెండు రకాలైన పదార్థాలు మనం చూస్తున్నాం. మామిడికాయ భగవంతుడు తయారు చేసింది, ఆవకాయ మానవుడు తయారు చేసింది. అలాగే ఉన్న పదాలని కొన్ని నియమాలకు లోబడి కొత్తగా తయారు చేసుకునేటువంటి పద్ధతులు కూడా సంస్కృత భాషలో ఉన్నవి. 5 రకాలుగా ఉన్నవి. అవన్నీ తర్వాత వస్తాయి మెల్లగా. ఎందుకంటే ముందర భాష యొక్క స్వరూపం ఏమిటి, మనం విహరించవలసినటువంటి ప్రవేశము, దాని తీరుతెన్నులు ఏమిటి అనే దాని గురించి ఒక ప్రాథమిక జ్ఞానం కావాలి గనక వాటికి సంబంధించినటువంటి ఉపోద్ఘాత రూపమైనటువంటి విషయాల్ని ఇప్పుడు చెప్పుకున్నాం మనం. మొత్తానికి వ్యాకరణం పదశాస్త్రము, పదవాక్య ప్రమాణజ్ఞ అని అంటూ ఉంటారు. ఒక బిరుదం. పదం అంటే వ్యాకరణ శాస్త్రం, వాక్యం అంటే తర్కశాస్త్రం, ప్రమాణం అంటే మీమాంసా శాస్త్రం. పదవాక్య ప్రమాణ మూడు వీటితో శాస్త్రాలు తయారవుతాయి. తర్వాత విచారణ, వేదాంతానికి ఈ తర్క మీమాంసా శాస్త్రముల యొక్క ఆధారం చాలా అవసరం వస్తూ ఉంటుంది. ఉపనిషత్తులు మొదలైన వాటికి తర్క వేదాంత శాస్త్రాలతో బాగా పరిచయం ఉండాలి అని అన్నారు. వాటిల్లో ప్రవేశించాలి అంటే వ్యాకరణ శాస్త్రంలో ప్రవేశం ఉండాలి. వ్యాకరణ శాస్త్రంలో ఒక గాఢమైనటువంటి సంబంధం ఉండాలి. కనుక ఈ సంస్కృత వ్యాకరణంలో మనం వేటిని నేర్చుకుంటున్నాము అని అంటే, నామజాతి పదముల యొక్క తయారీ ఎలా జరుగుతుంది అనేది ఒక విభాగం, క్రియాజాతి యొక్క పదాలు ఎట్లా తయారవుతాయి అనేది ఒక విభాగం. ఇవి పెద్ద విభాగాలు. అంటే 100% దాదాపు 45% నామములు క్రియలు ఉంటాయి. ఇంకా మిగిలిన 10%లో ఇందాక మనం అనుకున్నటువంటి అవ్యయములు, ఉపసర్గలు అనేవి ఉన్నాయి. వాటి గురించి పెద్దగా స్వరూపం ఇది అని తెలుసుకోవడమే తప్ప దానికి ప్రక్రియ ఉండదు. ప్రక్రియ అంటే ఏమిటనమాట, కలుపుతూ ఉండటం, విడగొడుతూ ఉండటం, దేనికి ఏది ఎట్లా కలిసినప్పుడు ఏం మార్పులు వస్తున్నాయి, దాన్నే సంధులు అంటారు. సంధి, గుణసంధి, వృద్ధి సంధి, సవర్ణ దీర్ఘ సంధి మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నవే. అటువంటి వాటినన్నింటినీ కూడా మనకు తెలుసు. అయితే మొట్టమొదట ఏ శాస్త్రానికైనా మొట్టమొదట సంజ్ఞ అంటే
టెక్నాలజీ. ఒక శబ్దాన్ని ఈ అర్థంలో మేము ఈ శాస్త్రంలో వాడుతున్నాము అని అంటారు. ఇప్పుడు ధనుర్విద్య ఉందనుకోండి. ధనుర్విద్య అంటే బాణము, విల్లు, తర్వాత ములుకు, తర్వాత నారి అంటే తాడు. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క వస్తువుని చెప్తూ ఉంటాయి. అదే విధంగా ఈ శబ్ద విద్యలో మనం మొట్టమొదటిగా ప్రవేశించేటప్పుడు ఈ టెర్మినాలజీ ఏమిటండి అనేది మనం ముందర తెలుసుకోవాలి. దాన్నే సంజ్ఞా ప్రకరణము అంటారు. టెర్మినాలజీ అంటే మన లోకంలో వాడే శబ్దాలనే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి శబ్దంలో వాడుతూ ఉంటారు. ఇప్పుడు మనందరికీ చిన్నప్పుడు గుణసంధి, వృద్ధి సంధి అని మాటలు విన్న విషయాలే. చిన్నప్పటి నుంచి 10th క్లాస్ లోపల నుంచి కూడా వాటిని మనం గుణసంధి, వృద్ధి సంధి అని అన్నాం. కానీ ఎవరైనా గుణము అంటే ఏమిటండి, వృద్ధి అంటే ఏమిటండి? గుణము అంటే లోకంలో లక్షణము, మంచి లక్షణము, వృద్ధి అంటే పెంపుదల. దీన్ని గుణసంధి ఎందుకన్నారు, దీన్ని వృద్ధి సంధి ఎందుకన్నారు అనేటువంటి ఆలోచన సాధారణంగా ఎవరు చెయ్యరు. అలా గురువు చెప్పుకుంటూ పోతాడు, సరే అనుకుంటూ పోతూ ఉంటాడు అనమాట. ఈ గుణము, వృద్ధి అనేవి వ్యాకరణంలో ఒక ప్రత్యేకమైనటువంటి సంజ్ఞలు. ఈ సంజ్ఞలు కొన్ని ఉన్నాయి. ఈ వ్యాకరణంలో 2 రకాలుగా వస్తూ ఉంటాయి. అవసరం పడిన చోట వచ్చే సంజ్ఞలు కొన్ని, అన్ని చోట్ల ప్రవర్తించే సంజ్ఞలు కొన్ని. కార్యకాలము అని, యథోద్దిష్టము అని 2 అంటారు వాటిని. అవి వచ్చినప్పుడు మనం వాటిని గురించి వివరంగా చెప్పుకుందాం. అంటే పడిబడినప్పుడు మాత్రమే వాడేటువంటి సంజ్ఞలు కొన్ని. అన్ని చోట్ల ఇప్పుడు అచ్చు అన్నాం అనుకోండి. అచ్చు అనేది ఒక జాతి పదానికి పేరు. అటువంటివి సంజ్ఞలు అన్నమాట. హల్లు అనేది ఒక పేరు, అదొక సంజ్ఞ అన్నమాట. ఈ రకంగా మొట్టమొదటగా మనం వ్యాకరణంలో ప్రవేశించేటప్పుడు టెర్మినాలజీని గురించి ఆలోచిస్తాం. ఈ టెర్మినాలజీ అన్ని చోట్ల అవసరమైన దాన్ని సంజ్ఞా ప్రకరణము అని దాని తోట పెడతారు. ఎక్కడ అవసరమైతే అక్కడ పెట్టేటువంటి సంజ్ఞలు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి మనం వచ్చే వారం బుధవారం నాడు ఈ సంజ్ఞా పరిచ్ఛేదంలోకి ప్రవేశిస్తాం. ఆ సంజ్ఞా పరిచ్ఛేదంలోకి ప్రవేశించేటప్పుడు పూర్వరంగంగా సంస్కృత భాషకు సంబంధించిన కొన్ని మర్యాదల్ని, ఇవాళ కొన్ని పద్ధతుల్ని, కొన్ని నియమాలు మొదలైన వాటిని, ప్రాథమిక స్వరూపాన్ని గురించి ఇవాళ తెలుసుకున్నాం. స్వస్తి.